హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగులో భాషా భాగాలు 5. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణము, ఇంకా అవ్యయము. ఈ 5ంటిని భాషా భాగాలు అంటారు. ఇవి భాష యొక్క నిర్మాణానికి ఉపయోగపడతాయి. ముందుగా నామవాచకం గురించి తెలుసుకుందాం. నామవాచకాన్ని ఇంగ్లీష్లో నౌన్ అంటారు, హిందీలో సంజ్ఞ అంటారు. ఇవెందుకు చెప్తుంది అనుకుంటున్నారా? చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నామవాచకం అంటే గుర్తుండడం లేదు. అందుకే నామవాచకం అంటే నౌన్ అని, హిందీలో సంజ్ఞ అని చెప్తున్నాను. సో దట్ యూ కెన్ లెర్న్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఓకే. నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసేదే నామవాచకం. ఇక్కడ పేర్లు అంటే మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు, కట్టడాల పేర్లు, నగరాల పేర్లు, దేశాల పేర్లు, సముద్రాల పేర్లు, నదుల పేర్లు, ఇలా అన్ని రకాల పేర్లను గురించి తెలియజేసేదే నామవాచకం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాము ఇది ఒక మనిషి పేరు. మేరీ ఇది కూడా మనిషి పేరు. కాకి, పిట్ట అనేవి పక్షుల పేర్లు. పిట్ట అనేది పక్షుల్లో ఒక రకం. మోక్షిత్ అనేది పేరు. షిరిడి అనేది ఒక నగరం పేరు. గంగా నది ఇది ఒక నది పేరు. ఇలా అన్ని రకాల పేర్లను గురించి తెలియజేసే దానిని నామవాచకం అంటారు. నెక్స్ట్ వన్ సర్వనామము. సర్వనామం అంటే ఇంగ్లీష్లో ప్రనౌన్, హిందీలో సర్వనామం. సర్వనామం అంటే ఏంటి? నామవాచకంకు బదులుగా వాడే పదాలని మనం సర్వనామం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఇక్కడ ఏంటి ఉదాహరణలు? అతడు, ఆమె, ఇది, అది, నేను, మీరు, వాళ్ళు, ఇవన్నీ సర్వనామంకి ఉదాహరణలు. నెక్స్ట్ క్రియ. క్రియ అంటే ఇంగ్లీష్లో వర్బ్, హిందీలో కూడా క్రియ అనే అంటారు. క్రియ అనేది పనుల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్లో వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్ వర్డ్సే కాదు, ఇంకా స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా వర్బే అవుతుంది. ఇక్కడ క్రియకి ఉదాహరణలు ఏంటి? చేశాడు, తిన్నారు, వస్తాడు, చెప్పాడు, వెళతాడు, పడుకున్నాడు, లేచాడు, కూర్చున్నాడు, నిల్చున్నాడు, ఇవన్నీ కూడా పనులకు సంబంధించినవి. సో ఇవన్నీ క్రియలు. నెక్స్ట్ వన్ విశేషణము. విశేషణంను ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటారు, హిందీలో విశేషణ్ అంటారు. నామవాచకము మరియు సర్వనామం రెండింటి యొక్క గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసేదే విశేషణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఏమున్నాయి? ఎర్రగా, అందమైన, చక్కనైన, తెలివైన, మంచి, పెద్ద, ఇవన్నీ ఉదాహరణలు. వీటితో మనం సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం? రాముడు చాలా తెలివైన వాడు అంటే అక్కడ తెలివి అనేది దేన్ని సూచిస్తుంది? రాముని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే నామవాచకము మరియు సర్వనామం ఏదైనా దేని యొక్క గుణాన్ని తెలిపినా కూడా అది విశేషణమే అవుతుంది. లాస్ట్ వన్ అవ్యయము. అవ్యయము అంటే లింగ విచన విభక్తి ప్రసక్తి లేనిదే అవ్యయం. అంటే వీటికి లింగం అంటే స్త్రీలింగమా, పురుషలింగమా, ఆడవాళ్ళ, మగవాళ్ళ అని ఉండదు. వచనం అంటే ఒకళ్ళ, ఇద్దరా తెలీదు. ఇప్పుడు ఆహా, ఓహో, అయ్యో దేని గురించి అని చెప్పేటప్పుడు దాన్ని అవ్యయము అంటారు. సో ఇవి మన తెలుగులో ఉన్నటువంటి భాషా భాగాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.